ఒక 5 ర్యాండమ్ బస్సెస్లో ట్రావెల్ చేసి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాము ఈరోజు. ప్రజెంట్ నేను బస్ స్టాండ్లో ఉన్నాను. ఒక 5 ర్యాండమ్ బస్సెస్ పిక్ చేసుకొని ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. క్రౌడెడ్గా ఉందా, నార్మల్గా ఉందా. టైం ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. ఈరోజే ఓపెన్ చేసినట్టున్నారు. కొత్తగా ఉంది స్టేషన్. ఏమైంది అంకుల్? ఏమైంది? లెఫ్ట్ ఇయర్ బడ్ డ్రాప్ అయింది సార్. ఇయర్ బడ్డా? బ్లూ కలర్లో ఉంటుంది. అవునా? ఇయర్ బడ్ పడిపోయిందంట. అంకుల్ ఎత్తుకుంటున్నాడు. చూడమ్మా, ఇయర్ బడ్ పడిందమ్మా సార్. ముందుకే ఉంటుందా? సరే, ఇయర్ బడ్ చూపెట్టినది పడిపోయింది, జారిపోయింది. అమ్మా ప్లీజ్ చూడండి. లెఫ్ట్ సైడ్ చూడండి. అది అదేనా? అది కాదు. అలాగే ఉంటుంది. ఓకే. ఎంత అంకుల్ అది ఇయర్ బడ్? ఇయర్ బడ్స్ ఉండదులమ్మా. ఇట్రారా, ఇట్రా. ఎన్ని సంగతులు. ఇది ఎవరో తెలుసా? మరి అవుతుంది. ఏం పేరు? ఏం క్లాస్ రా? ఏం చదువుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పొన్నూరా? ఇక్కడే దిగుతావా? ఇదేంటో తెలుసా? కెమెరా. సీసీ కెమెరా కదరా, యాక్షన్ కెమెరా. అక్కడ ఎవరున్నారు? మీ ఇల్లు ఇదేనా? పొన్నూరా? మామిళ్ళపల్లె. ఇది ఎక్కడికి వెళ్ళిద్ది? నిజాంపట్నం కదరా వెళ్ళేది ఇది. మరి బోర్డు మీద నిజాంపట్నం ఉంది. బస్ అయితే స్టార్ట్ అయ్యింది. నిజాంపట్నం ఫస్ట్ జర్నీ, పొన్నూరు టు నిజాంపట్నం. ఏం పేరు బాబాయ్ నీ పేరు? ఏం పేరు బాబాయ్? ముందు కూర్చోవచ్చుగా, వెనక అదురుతుంది. ఖాళీ లేదా? ఎంత బాబాయ్ టికెట్ నిజాంపట్నం? ఇది ఎటు మీద కూడా వెళ్ళిద్ది బస్సు? ఐడియా ఉందా? చందోలు వెళ్తుందా? గంటలో వెళ్ళిపోతుందా? నిజాంపట్నానికి 2-3 రూట్లు ఉన్నాయి. ఒక గంట పట్టిద్దా బాబాయ్ నిజాంపట్నంకి? గంట. ముందు ఎవరో ఆంటీ మామూలు గొడవ ఫోన్లో. ఏంది ఇంకో వీళ్ళు అలా గొడవ కొడతా ఉంటారు. ఎంతమంది ఉన్నారు అని కూడా. ఇంకా 5 km ఉంది నిజాంపట్నం ఎగ్జాక్ట్గా.
ఇదే నిజాంపట్నము. ఇక్కడ బస్ స్టాండ్ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఫస్ట్ బస్ స్టాండ్లోకి వెళ్దామంటే అన్న బస్ స్టాండ్ ఏదన్నా ఇదే. అయితే ఫస్ట్ బస్ జర్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బస్ జర్నీ చేద్దాము. ఇప్పుడు సెకండ్ బస్సు ఇక్కడ ప్రజెంట్ అయితే నిజాంపట్నంలో ఉన్నాను. నిజాంపట్నం నుంచి గుంటూరు అయితే ట్రావెల్ చేస్తాము. బస్సు కూడా ఇక్కడే ఉంది. ఫస్ట్ బస్ జర్నీ అయిపోయింది. అయితే సెకండ్ బస్ జర్నీ చేద్దాము. ఇదే మన నెక్స్ట్ బస్సు గుంటూరు. నిజాంపట్నం నుంచి గుంటూరు. తమ్ముడేవాడు పబ్జీ ఎదరగొడుతున్నాడు పబ్జీని. ఎందుకురా పబ్జీ గేమ్కా హాట్స్పాట్? ఇంకో పాస్వర్డ్. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పక్కనే పొలాలు, వాటర్ లేవు అనుకుంటా. మనం ఇప్పుడే గుంటూరులోకి ఎంటర్ అయ్యాము. 3 అవర్స్ అయిపోయింది. 2.5 3 అవర్స్ పట్టింది ఎంటర్ అవ్వడానికి. చిన్నగా కదులుతా సెకండ్ బస్ జర్నీ కంప్లీట్ అయింది. గుంటూరు బస్ స్టాండ్ వచ్చేసింది. గుంటూరు బస్ స్టాండ్ ఇది. చాలా రష్గా ఉంది గుంటూరు బస్ స్టాండ్. ప్రజెంట్ మనం గుంటూరు బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ 3వ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరిని మాత్రం ఆపద్దు, మాత్రం అక్కడే. ఇది పచ్చూరు బస్సు. పచ్చూరు బస్సులు పెంచాల్సింది. ట్రైన్లో పెడితే బోగిలు 4 బోగిలు సరిపోయేది. అంటే కొంచెం అమ్మో, ఈ జర్నీ మామూలుగా లేదు. బస్సులో అయితే ఒక ఈజీగా ఒక 100 మెంబర్స్ ఉన్నారు బస్సులో. అంటే ఏ ఊరు అండి ఇది? పత్తిపాడ. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5. ఇంకా మనం పత్తిపాడలో ఉన్నాం. 4th బస్సు కూడా వచ్చేసింది. ఇది 4th బస్సు.
ఇది 4th బస్సు చూడండి, డోర్లో ఉన్న 4th బస్సు. ఇది 5th బస్సు బాపట్ల. వచ్చింది బాపట్ల, రీచ్ అయిపోయాను. బాపట్ల రీచ్ అయిపోయాను. 5th స్టాప్ ఇది. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:20 అవుతుంది. 7:20 అంటే ఇంచుమించు ఒక 6-7 అవర్స్. గట్టిగా పీక్ టైము 3:30 నుంచి 5:30 దాకా పీక్ టైం. అంటే బాగా రష్ ఉంది బస్సెస్, మిగతా అంతా ఖాళీనే. కంటెంట్ నచ్చితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం.